కలియుగంలో భక్తుల మొరలు వినడానికి, వాళ్ళ కష్టాలు తీర్చడానికి, వాళ్ళ కోరికలు తీర్చడానికి ప్రత్యక్షంగా ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఉన్నాడు అని చెప్పేసి మనందరికీ తెలుసు. ఇక్కడ చిరంజీవి అంటే సప్త చిరంజీవిలో చిరంజీవి ఒకడు. శ్రీరామచంద్రుడి ద్వారా వరం పొంది కలియుగంలో చిరంజీవిగా ఉంటూ భక్తుల అంటే రామ భక్తులు అలాగే హనుమంతుడి యొక్క భక్తుల కష్టాలన్నీ తీర్చడానికి చిరంజీవిగా ఉన్నారని విషయం తెలుసు. అయితే మన భారతదేశంలో ప్రతి చోట రామాలయం ఎలా ఉంటుందో ఆంజనేయ స్వామి కూడా అలాగే ఉంటుంది. కొన్నిసార్లు రాముడు అలాగే ఆంజనేయ స్వామి కలిసి ఉన్న కొన్ని చోట్ల ఆంజనేయ స్వామి ఆలయాలు అంటే ఒక రకంగా చెప్పాలని రామాలయం లేని ఊరు ఎలాగైతే ఉన్నదో అలాగే ఆ ప్రత్యక్షంగా చిరంజీవిగా ఉన్నటువంటి భారతదేశంలో నేటికి మన మొరలు వింటూ మన ప్రార్థనలు ఆలకిస్తూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాలు కూడా అలాగ ఉంటాయి. అయితే ఆంజనేయ స్వామికి ఏ పూజ ఇష్టం ఎలా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పూజ విధానం ఉంటుంది. ఆ విధానంలో వాళ్ళు బాగా అంటే మీకు ఉదాహరణగా చెప్పాలి అంటే శివుడికి అభిషేక ప్రియుడు, అభిషేకం అంటే చాలా ఇష్టమైన విషయం మనకు వింటూ ఉంటాం. అలాగే గణపతికి అన్ని విఘ్నాలు తీర్చే సర్వ విఘ్నాలు తీర్చే గణపతికి గరిక పూజ అంటే ఇష్టం. అలాగే వాళ్ళకి ఇష్టాలు పూజల్లో ఎటువంటి ద్రవ్యం వాడాలి ముఖ్యంగా ప్రతిదీ స్పెసిఫిక్గా ఉంటుంది. ఇప్పుడు గణపతికి నైవేద్యం చేయాలి అంటే ఈ మోదకాలు ఉండ్రాళ్ళు ఇవి ఆయనకి ఇష్టం అని చెప్పి ఆ పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఈ పూలతో పూజ చేస్తే లక్ష్మీదేవికి తులసి పూజ చేయాలి, తులసి ఆకులతో పూజ చేయాలి, విష్ణుమూర్తి తులసి ఆకులతో పూజ చేయాలి. ఇలాగ ఒక స్పెసిఫిక్గా మన పూజా విధానాలు మనకు ఉన్నాయి. నైవేద్యాలు కూడా ఏం చేయాలి, అమ్మవారికి ఏం చేయాలి, ఏ రంగు చీర పెట్టాలి, ఏ రకంగా అలంకారం చెయ్యాలి, అలా ప్రతిదీ మనకి మన శాస్త్రాలు మనకి చెప్పాయి. మన పురాణాల్లో మనకు అంత వివరంగానే ఉంటుంది. దసరా నవరాత్రుల్లో ఏం చేయాలి, శ్రీరామ పట్టాభిషేకానికి ఏం చేయాలి, ఏ ఆభరణాలు పెట్టాలి, ఏ నైవేద్యాలు నివేదించాలి, వేడితో పూజలు ఉన్నాయి. అలా చూసుకుంటూ పోతే ఇక విషయానికి వస్తే ఆంజనేయ స్వామికి ఆకు పూజ అంటే ఇష్టం. సరే ప్రసాదాల విషయం ఇస్తే అరటిపళ్ళు బాగా ఇష్టపడతాడు కాబట్టి అరటిపళ్ళు నివేదిస్తే ఆయన ఆనందపడతాడు. ఎందుకంటే ఆయన వానర సైన్యానికి చెందినవాడు కాబట్టి ఆ అరటిపళ్ళు ఇష్టం అనేది ఒక నైవేద్యం ప్రకారం. ఇక పూజల్లో పువ్వులతో పూజ కన్నా, పూజాది ద్రవ్యాలతో పూజ కన్నా, వీటికన్నిటికీ కలిగే ఆనందం కన్నా ఆయనకి ఆకు పూజ మనం చేస్తే వెంటనే ఆయనకి మన ప్రసన్నుడవుతాడు. ఆకు పూజ అనేది చాలా ఆయనకి ఇష్టమట. మనం ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామికి ఆకు పూజ అని మాట వింటాం. ఆకు పూజ అంటే ఏ ఆకు పూజ? తమలపాకులు. తమలపాకులు అంటే దేవతల చేత వచ్చినటువంటి తీగ, నాగమల్లి తీగ. దాని ఆకులతో చాలా దానిలో ఔషధ గుణాలు ఉన్నాయి, చాలా విశేషాలు ఉంటాయి తమలపాకుకి. మన తాంబూల సేవనంలో కూడా ప్రతి దేవతలు కూడా తమలపాకు తాంబూల రూపంలో మనం పెడుతూ ఉంటాం ఏ పూజ చేసినా కూడా. అంటే తమలపాకు పూజా ద్రవ్యాలు చాలా ప్రత్యక్షంగా ఉండవలసినటువంటి ఒక పూజా ద్రవ్యం. అయితే ఈ స్వామివారి దగ్గరికి వచ్చేసరికి ఆ తమలపాకులతో ఒక మాలగా చేసి సుమారు 108 తమలపాకులు, కొన్ని చోట్ల మోద అంటారు, ఒక 200 ఆకులు ఎన్నో ఉంటాయి. ఆ తమలపాకులు ముఖ్యంగా 108 విశేషమైన సంఖ్య కాబట్టి 108 తమలపాకులతో మాల చేసి ఆ మాల ఆ స్వామివారికి మెడలో వేస్తే చాలా చాలా ఆనందిస్తాడు ఆయన, చాలా ప్రసన్నత పొందుతాడట. మిగిలిన నువ్వు బంగారం పెట్టి పూజ చేసిన ఆయనకి కలిగిన ఆనందం తమలపాకుల మాల ఆయన సమర్పించుకుని ఆయన మెడలో సమర్పిస్తే ఆకు పూజ చేస్తే ఆ దేవాలయాలకు వెళ్ళి మనం ఇప్పుడు కూడా చూస్తే మంగళవారాలు కానీ శనివారం కానీ మిగిలిన వారాల్లో కూడా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్తే ఆ ఒళ్ళంతా సింధూరం పూసి ఉంటుంది. ఆ సింధూర అలంకారం కూడా ఒక పూజ తత్వం ఆయనకి, అది కూడా చాలా ఇష్టంగా చెప్తారు. మామూలుగా కూడా ప్రతి చోట నార్మల్గా 99% స్వామివారి సింధూర అలంకారంలో ఉంటారు. ఆ సింధూరమే మనకి పెట్టుకోవడానికి బొట్టుగా ఇస్తారు, అదే రక్షగా మనకు ఉంటుంది. ఆయనకి సింధూరం కంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన దేవాలయంలో శ్రీరామ అనే మంత్రం ఎవరైనా మనం జపిస్తే కూడా ఆయన ఆనందపడతారు. సరే ఈ తమలపాకులు గొడవ ఏంటి, తమలపాకు పూజకి ఎందుకు ఆయన ప్రసన్నతుడు అవుతాడు అనే విషయానికి దీనికి ఒక ప్రమాణం మన పురాణాల్లో ఉన్నాయి. అంటే పురాణాల్లో అన్ని చోట్ల ఉన్నాయా అనే దానికన్నా మన శాస్త్రాలు చెబుతున్నాయి. జానపదాల్లో కూడా కొన్ని కథనాలు ఉన్నాయి, వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా జరిగిన గొడవలో. ఎందుకంటే వనవాసంలో వీళ్ళు ఉంటున్నారు, రామ లక్ష్మణ సీతలు ఉంటున్నప్పుడు రావణాసుడు వచ్చి సీతని
ఎత్తుకు వెళ్ళాడు, అపహరించాడు. అవన్నీ కథలు మనకు తెలిసిన విషయమే. అయితే అటు వెళ్ళినప్పుడు సీత అన్వేషణ, సీత జాడ ఎక్కడా ఏమిటి తెలుసుకోవడానికి మొత్తం మీద ఆంజనేయ స్వామి కరెక్ట్ అని చెప్పే ఉద్దేశంతో వానరులంతా కలిసి, పెద్దలంతా కలిసి, వానర పెద్దలు సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, నీలుడు ఇలాంటి వాళ్ళంతా కలిసి, నీకు నువ్వే గొప్ప నాన్న, నువ్వు వెళ్తేనే నీ శక్తి నీకు తెలియదు, నువ్వు లంకని దాటి ఇక్కడి నుంచి కిష్కింధ నుంచి లంక దాటి వెళ్ళడానికి నువ్వే సమర్థుడివి, నువ్వు వెళ్ళి అక్కడ ఆ రావణాసుడు యొక్క లంకలో సీతమ్మ ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఆ విశేషాలన్నీ కనుక్కుని ఆవిడ జాడ తెలుసుకుని నువ్వు రా, మనం రామచంద్రుడికి చెప్దాం, తద్వారా మనము మన సీతమ్మ తల్లిని మనం తెచ్చుకుందాం అని చెప్పి వీళ్ళు సలహా ఇస్తే ఆయన బయలుదేరాడు. ఇదంతా ఈ ఘట్టం అంతా సీతని వెతకడానికి బయలుదేరిన దగ్గర నుంచి ఆ మహేంద్రగిరి నుంచి మళ్ళా వచ్చి రామచంద్రుడిని చూశాను సీతమ్మని చెప్పేంత వరకు ఇది ఒక సుందరకాండ అనే రామాయణంలో ఒక అద్భుతమైన కాండ, మహిమాన్వితమైన కాండ. ఈ శ్రీరామచంద్రుడి యొక్క దాసుడైనటువంటి హనుమంతుడు మన ఆంజనేయ స్వామి చూపించిన వైభవం అంతా ఇంత కాదు. ఆయన సాహసం, ధైర్యం, పరాక్రమం, ఆయన బుద్ధిబలం అన్నీ మనం ఆ సుందరకాండలో ప్రతిదీ అద్భుతమే. సుందరకాండలో 68 కాండలో ప్రతి కాండ ఒక అద్భుతమే. ప్రతి అక్షరం బీజాక్షరమే, దివ్యాక్షరమే. ఆయన చేసే ప్రతి విషయంలో కూడా సుందరకాండ మనం చదివినప్పుడు ఏ కాండ చదివినా దానికి తగ్గ ఫలితం ఆ స్వామివారు విని మనకు ఆంజనేయ స్వామి ఇచ్చేస్తారని ప్రతిదీ. ఇప్పుడు కూడా ఆధ్యాత్మికతలు ఏదైనా చెప్పమంటే సుందరకాండ పారాయణం చాలా సమస్యలకు పరిష్కారంగా చెప్తూ ఉంటారు. అది పక్క పెడితే ఆ సుందరకాండలో ఈయన వెళ్ళాడు, సీతమ్మ జాడ మొత్తం మీద కనిపెట్టిన తర్వాత అక్కడ ఆయనకి ఏం జరిగిందంటే ఒక దశలో రావణాసురుడు ఆయన తోకకి, అంటే వానరులకి తోక ముఖ్యం, ఆ తోకకి నిప్పు పెడతాడు. సుందరకాండలో జరిగే అద్భుత ఘట్టం ఇది. ఇలా వచ్చి మొత్తం ఇంత పాడు చేసి, లంకను పాడు చేసి, ఇంత అడావుడు చేశాడు కదా, దాంతో రావణాసురుడు యొక్క కొడుకుని, సేనాధిపతుల్ని, మంత్రుల్ని అందరినీ చంపేశాడు. ఆ టైంలో మనవాడు వెళ్ళిన తర్వాత మన రావణాసురుడు ఏమిటి సంగతి, ఏమిటి ఇతనికి ఎలాంటి శిక్ష అంటే అతను రాయబారిగా వచ్చాడు కాబట్టి అతను మరణశిక్ష వేయకూడదు, వాళ్ళకి చాలా పరమ పవిత్రమైనది ఏంటంటే ఆయన బాలం అంటే తోక కాబట్టి తోక నిప్పెట్టమని విభీషణుడు సలహాతో అంటే ఇది బాగానే ఉంది అని చెప్పేసి వాళ్ళకి అంటే ప్రత్యేక అంగం ఏదో ఉంటే తోక ఆంజనేయ స్వామికి దానికి బట్టలు కట్టి మొత్తం మీద నిప్పెట్టేసరికి ఈయన వెళ్ళినట్టు ఉండగా ఆంజనేయ స్వామి వెళ్ళిన పర్పస్ సీతమ్మని చూడడానికి అయితే అక్కడ జరిగిన సంఘటన ద్వారా ఆ లంక మొత్తం స్వర్ణమయంగా చాలా అద్భుతంగా అలరారుతున్న ఆ లంక మొత్తాన్ని తగలెట్టేశాడు. తోక నిప్పెట్టారు అంటే వాళ్ళ లంక వాళ్ళే నిప్పెట్టుకున్నట్టు అయింది. ఈయన మామూలుగా ఊరికనే మనిషి కదా అంటే చెప్తూ ఉంటారు, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అంటారు. ఇది ఆంజనేయ స్వామి చూసి ఈ ఘట్టను చూసి రమ్మంటే కాల్చి వచ్చాడని మనకు ఒక నానుడు ఉంటుంది. మనం కూడా ఏదైనా వెళ్ళి ఏదో పని ఏదో చేసి వచ్చామంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు వీడు అని చెప్పుకుంటుంటారంటే మనందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆ ఘట్టంలో సుందరకాండ అలా వచ్చిన తర్వాత మొత్తం సీతమ్మతో అన్నీ మాట్లాడాడు. ఇలాగా అక్కడ లంకావాసులంతా ఇంక్లూడింగ్ రావణాసుడితో సహా వీడు శ్రీరాముడి యొక్క బంటుగా వచ్చి రాయబారిగా వచ్చి వీడే ఇంతలా ఉన్నాడంటే అసలు ఆ మిగిలిన శ్రీరాముడికి సైన్యం ఎలా ఉంది, ఆయనంతటి వీరుడు అని చెప్పి ఆ లంకలో ప్రతి పౌరుడు కూడా అనుకునే స్థితికి తీసుకొచ్చేసాడు. అంత ముందేమో విజృంభించేశాడు. అది ఆపుకోలేడు అనమాట ఆ ఆవేశాన్ని, ఆ భుజబలాన్ని. ఎందుకంటే తను తండ్రిగా నమ్మే రామచంద్రుడు, తల్లిగా నమ్మే జానకమ్మ ఇంత కష్టం, ఇంత క్షోభ, ఇంత ఇబ్బంది కలిగించాడా వీడు దుర్మార్గుడు అనే ఉద్దేశం కూడా లోపల ఉండడంతో లంకని ధ్వంసం చేసేసాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షస సైన్యాన్ని మ్యాక్సిమం మట్టుపెట్టేశాడు. సరే అక్కడ ఏదో నిప్పంటిస్తే మొత్తం అంతకి తగలెట్టేశాడు. ఆ వేడిలో మొత్తం మీద అమ్మవారికి చెప్పేసేసి మళ్ళా ఆ అమ్మవారి జాడ తెలిసింది రాముడికి చెప్పి ఇంకా వాళ్ళని తీసుకొచ్చి యుద్ధం చేసి రావణాసురుడు చెర నుండి సీతమ్మ తల్లి విడిపించాలన్నది ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాడు. తిరిగి అక్కడికి వెళ్ళేసరికి రామచంద్రుడు చూసేసరికి మొత్తం అంతా కథ సుఖాంతమైంది. అక్కడికి అమ్మ జాడ తెలిసింది, సీతమ్మ తల్లి జాడ తెలిసింది. అప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అదే మనకి ఇందులో మూలం. ఆ ఒళ్ళంతా వేడితో, ఎందుకంటే మొత్తం రావణ లంక మొత్తం మనకు కొంచెం వేడి తగిలితేనే ఒళ్ళంతా వేడెక్కిపోతుంది. అటువంటి తోకకి నిప్పండిస్తే ఆ నిప్పుతో మొత్తం లంకా నగరాన్ని మొత్తం తగలెట్టేశాడు. ఎంత వేడిగా ఉంటాడు. ఆ వచ్చిన వెంటనే అక్కడే వచ్చాడు, మాట్లాడాడు, చెప్పాడు జాడ చేసిందని. శ్రీరామచంద్రుడు ఆలింగనం చేసుకున్నాడు. బహుశా ఆలింగనం చేసుకుంటే ఆయన ఒళ్ళంతా వేడిగా సలసగా ఉన్నట్టుంది.
అంటే వెంటనే ఏం చేశాడంటే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక తమలపాకు తీగ తీసుకుని అది మాలగా చేసి హనుమంతుడి యొక్క మెడలో వేశాడు. దాంతో పొంగిపోయాడు. ఆ వేడి మాట ఎలా ఉన్నా సాక్షాత్తు దైవ స్వరూపునటువంటి శ్రీరామచంద్రుడు ఆ తమలపాకులు దాంట్లో అక్కడ వేశాడని మన పురాణాల్లో కొన్ని కథనాల్లో ఉందన్నమాట. దాంతో ఆయన చాలా సంతోషించాడు. ఇంకోటి అంటే ఈ తమలపాకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనలో వేడిని కూడా తగ్గిస్తున్న ఉద్దేశంతో శ్రీరామచంద్రుడు ఆ హనుమంతుడి యొక్క మెడలో మొట్టమొదటిసారిగా తమలపాకుడు వేశాడని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కడైనా మనం చూస్తూ ఉంటే శుభవార్తలు ఎవరైనా తీసుకొస్తే ఏదైతే విలువైన వస్తువు ఉందో వాళ్ళకి బహుమతిగా ఇస్తారు. మంచి శుభవార్త చెప్పేవరా అంటే మనం కూడా చూస్తుంటాం. రాజుల దగ్గర ఉంటే పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైనా శుభవార్త మన సైన్యం గెలిచారు అలాంటి చెప్తే ఆ మెడలో ఉన్నటువంటి వజ్రాల చూసి ఆ శుభవార్త తెచ్చిన వాళ్ళకి ఆనందంతో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. దాని విలువ చూసుకోవడం అత్యంత విలువైన బహుమానం. అప్పటిదాకా మహారాజులు వేసుకుంటారు. ఎవడో ఒక భటుడు ఎవడు తెస్తాడు ఒక శుభవార్త, మన సైన్యం గెలిచింది స్వామి అని చెప్తాడు. వెంటనే అది అంటే ఏదైనా ఒక మంచి వార్త శుభవార్త తెస్తే అది మనకి భారతదేశంలో ఒక ఆనవాయితీ అన్నమాట. అక్కడ ఉన్న వస్తువులో విలువైనటువంటి వస్తువు. అక్కడ ఈయన ఉన్నది ఒక వనవాసంలో. వీళ్ళదంతా పళ్ళు తీగలు తప్పితే ఇంకేముంటుంది ఇక్కడ కిష్కిందలో. సో అక్కడ ఉన్న వాటిల్లో చాలా విలువైనది దేవతాపత్రం అనుకోవచ్చు. దాని తమలపాకుని తీసుకుని మాలగా వేసి ఆ శ్రీరామచంద్రుడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు మన ఆంజనేయ స్వామి శుభవార్త తీసుకు సీతమ్మ జాడ తెలిసిందని తెలియగానే ఈ తమలపాకుల మాల ఆయన మెడలో వేసినట్టుగా మన పురాణ కథనాలు ఉంటాయి మేడం. అప్పటి నుంచి ఆ శ్రీరామచంద్రుడు ఇచ్చాడు కాబట్టి శ్రీరామచంద్రుడు ఏమి ఇచ్చినా కూడా ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయాలుగానే మనం భావించవచ్చు. కాబట్టి అప్పటి నుంచి ఆయనకి తమలపాకులు అంటే చాలా ఇష్టం. మనం ఏదో కలువ పువ్వులు తీసుకొచ్చాం, గులాబీ పూలు తీసుకొచ్చాం, కాస్ట్లీ పూలు తీసుకొచ్చాం, అవేమీ కాదు. శ్రీరామచంద్రుడికి ఆయన చేతుల మీదుగా అలంకరింపబడ్డాడు. ఆయనలో వేడి ఉపశమనమించింది. కాబట్టి ఆ ఆకు పూజ అంటే తమలపాకుల పూజ విశేషంగా చెప్పబడుతుందన్నమాట. ఈ తమలపాకులతో స్వామివారికి మాల వేసి అలాగే తమలపాకులతో పూజ జరిగితే అష్టోత్తర శతనామాలు కానీ ఇంకోటి కలిగిస్తే మన గండాలన్నీ పోతాయట. అటు ఎటువంటి గండాలైనా పోతాయి. ఆయనకు అంత ఇష్టం కాబట్టి వెంటనే అవన్నీ నల్లిఫై చేసేస్తాడు, కష్టాలు గట్టెక్కిచ్చేస్తాడు. ఇక మన కామ్యాలు ఏమున్నా తక్షణం మనకి అడగకుండానే వరాలు ఇచ్చేస్తాడు ఆంజనేయ స్వామి. కాబట్టి తమలపాకులతో స్వామివారికి శ్రీరామచంద్రుడు వేశాడు కాబట్టి ఆయనకి అంత మక్కువ, అంత ప్రాణం తమలపాకులు. కాబట్టి తమలపాకులతో మనం కూడా అష్టోత్తర నామావళి పూజ చేయించుకోవడం కానీ తమలపాకులతో మాల తయారు చేసి స్వామివారికి సమర్పించడం కానీ చేస్తే డెఫినెట్గా ఆంజనేయ స్వామి మనందరి పట్ల అద్భుతంగా ప్రసన్నత చెందుతాడు. అంటే మిగిలిన చేస్తాడు కానీ మనకి ఇష్టమైన ఎదురు వ్యక్తికి ఒక ఇష్టమైన వస్తువు ఇస్తే చాలా ఆనందంగా ప్రసన్నత చూపుతాడు. ఏదో చేసామని ఏదో చెప్తే కాదు. కాబట్టి మన పురాణాల్లో ఉన్న కథనం బట్టి సాక్షాత్ శ్రీరామచంద్రుడి చేతుల మీదుగా తమలపాకుల మాల వేయించుకున్నాడు కాబట్టి తమలపాకుల మీద ఆంజనేయ స్వామికి మిక్కిలి మక్కువ. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఆయన మొక్కదనట్లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇందులో విశేషం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ తులాభారం జరుగుతుంది, మనం వినే ఉంటాం కథలో. అక్కడ సత్యభామ చాలా నగలు అవన్నీ సంపదలన్నీ పెడితే కూడా తులతూగిన వాడు రుక్మిణి భక్తితో ఒక తులసి ఆకేస్తే ఆయన తూగాట. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు విష్ణుమూర్తి అవతారం శ్రీకృష్ణ భగవాన్. అలాగే ఈయనకి ఏం పెట్టాము ఏం చేసాము ఆంజనేయ స్వామికి ఆయన అనే మాట పక్కన పెడితే ఒక తమలపాకు సమర్పిస్తే మటుకు చాలా ఆనందపడతాడు. అంటే మనకి ప్రసన్నతకు గురయ్యి ఆయనకి అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు చేసిన సన్మానం గుర్తొస్తుందో లేదో, ఆయన ఇచ్చిన బహుమానం గుర్తొస్తుందో కానీ ఈ తమలపాకులు పూజ చేస్తే కనుక ఆకు పూజ చేస్తే మనకు పులకించిపోతాడు స్వామి. పులకించిపోయి తక్షణమే మన కోరికలు తీరుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, అలాగే మనకి గండాలు గట్టెక్కిస్తాడు. సో ఆంజనేయ స్వామిని మనకి కుదిరిన అవసరం. ఆ తమలపాకులు ఏమి బాగా ఖరీదైనవి కాదు, ఇంకోటి కాదు. కాబట్టి సామాన్యులు కూడా అందుబాటు ధరలో దొరుకుతాయి కాబట్టి దొరికే వస్తువు కాబట్టి దొరికే వస్తువున దాన్ని మనం ఏదో రూపాయలతో పోల్చేది విలువ లేని వస్తువుగా భావించకూడదు. ఒక అద్భుతమైనటువంటి దేవతలు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆ లత అంటే ఆ తీగ నుంచి మనకు వచ్చాయి. దాని మాత్రం పూజార్హత ఉంటుంది. ప్రతి చోట కూడా దాకా చెప్పినట్టుగా తాంబూలం ఇస్తాం. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి మనం చేయగలిగితే కనుక తమలపాకులో కాస్త తేనె పోసి కూడా స్వామివారికి ఇస్తే ఇంకంత ఆనందపడతాడు. ఆయన కూడా తేనె మధు బాగా ఇష్టం అని కూడా చెప్తారు. అలాగే ఆయనకి నైవేద్యంగా వస్తే అరటిపళ్ళు పెడితే చాలా మంచిది, ఆయన ఆనందిస్తారు అని చెప్పేసి
మనకి పురాణ ప్రవచనాల నుండి మనకు వచ్చినటువంటి అది సమాచారం అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఆంజనేయ స్వామి భక్తులు ఎప్పుడైనా కుదిరితే వాళ్ళ సమస్యలు కష్టాలు ఉంటే సరే లేకపోతే వాళ్ళ కామ్యాలు ఉంటాయి కదా, మనం ఏదో సాధించాలని, వాటికి ఈ స్వామివారికి తమలపాకులు సమర్పిస్తే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మన ఆకు పూజను స్వీకరిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనందరం కూడా కుదిరినప్పుడు స్వామివారికి ఆకు పూజ అంటే తమలపాకులు పూజ చేయించుకుందాం, ఆయన యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాం. మిగిలిన చేయకూడదు అనే ప్రశ్న లేదు. మీ మనస్ఫూర్తిగా మీరు ఏమనుకున్నారో స్వామివారికి ఏం చేయాలో ఆ పూజ అంతా చేసుకోవడం తప్పదు. దాంతోపాటుగా తమలపాకు పూజ అంటే ఆకు పూజ చేయించుకుంటే మనకు ఆయన ప్రసన్నత చెందుతాడని చెప్పడమే ఈ యొక్క కథనం, ఈ యొక్క విశేషం. కాబట్టి ఆంజనేయ స్వామి ప్రసన్నత ఇమీడియట్గా త్వరితగతిన తక్షణం పొందాలంటే ఆకు పూజ, తమలపాకు పూజ చేసుకుందాం. తమలపాకులు స్వామివారికి సమర్పిద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్.